ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు ఇచ్చిన మహాకృపను పట్టేసి మరొకసారి దేవుడు ఈ రీతిగా మనందరము యూట్యూబ్ ఛానల్ ద్వారా కలుసుకున్నట్టుకు దేవుడు తన కృప చూపించినాడు కనుక ఈ వాక్యం వింటున్న మీరు ప్రతి ఒక్కరు కూడా దేవుడి నామానికి మహిమకరంగా మరి ఈ వాక్యాన్ని మొదటి నుంచి చివరి వరకు వినండి. దేవుని దగ్గర మనము పొందుకోవాల్సిన గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, వినుట వలన విశ్వాసము కలుగును, ఆ విశ్వాసం మనల్ని రక్షిస్తుందనే మాట మనకి వర్తిస్తుంది. కనుక ఏ దైవ సేవకుడు వాక్యము చెప్పినా ఆ వాక్యాన్ని మనము మొదటగా వినాలి. మొదటి నుంచి చివరి వరకు వింటేనే ఆ వాక్యము మనకు అర్థమైపోతుంటది. తర్వాత దాన్ని బట్టి మనము ఆలోచన చేయాలి. అప్పుడు ఆలోచన చేసినప్పుడు ప్రతి దానికి దేవుడు మనల్ని లెక్క అడుగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రతి విషయం ముందు దేవుడు మనల్ని లెక్క అడుగుతూ ఉంటాడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు, ఎప్పుడు లెక్క అడుగుతాడు అన్నది మనం చూస్తే, తీర్పు దినం అనేది ఒకటి ఉంటుంది. తీర్పు దినాన ఆయన లెక్క అడుగుతూ ఉంటాడు. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మనము చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం నడుచుకునేవారుగా ప్రభు వైపు మనం చూస్తూ ఉంటే, ప్రభు సన్నిధిలో మనం ఉన్నట్లయితే దేవుడు నిన్ను నన్ను మనలందరినైనా ప్రేమిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు ఏ ఏ విషయాల్లో మనల్ని లెక్క అడుగుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరందరూ కూడా గమనించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఓకే, లెక్క అడుగుతాడు. అయితే ఏ ఏ విషయాల్లో అయినా మనల్ని లెక్క అడుగుతాడు అన్న దాన్ని మనము క్లారిటీగా తెలుసుకోవాలి. అయితే మనకు జ్ఞాపకం చేసుకుని, ఇక్కడ దేవుడు ఏ ఏ విషయాల్లో మనల్ని లెక్క అడుగుతాడు అన్న దాన్ని బట్టేసి ఇక్కడ మనము కొన్ని మాటలు పరిశుద్ధమైన గ్రంథం నుంచి మనం చూసుకుందాం. ఎందుకంటే ప్రతి మాటకు దేవుడు తన జీవ గ్రంథములో అనేకమైన మర్మములు మనకు తెలియపరుచున్నాడు. ఏ ఒక్కటి కూడా ప్రతిదానికి మానవుడు ఈ లోకంలో బ్రతకటానికి కావాల్సినంత ఆశీర్వాదము ఈ జీవ గ్రంథంలో, పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నది. ఇది మనం తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆ తీర్పు దినాన మనము లెక్కొప్ప చెప్పగలం. దేవునికి స్తోత్రం. అయితే చూడండి, ఏ ఏ విషయాల్లో మనము లెక్కొప్ప చెప్పాల్సిన వారమై ఉంటాము అన్న మాట మనం చూస్తే, పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి మనము మాట చూసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము ఒక వచనం చూసుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మన అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చాలా చక్కగా ఈ మాట వినండి. ఈ 10వ వచనం మీరు అండర్లైన్ చేసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాకపోయినా మీరు ఎప్పుడైనా మీరు చదవండి ఈ మాట. ఎందుకంటే దేవుడు మనల్ని గూర్చి చాలా చక్కగా రాయబడిన మాట. ఇది ఏంటంటే, ఇది క్రీస్తు మన విషయంలో చూడండి, ఈ దేహముతో ఈ శరీరముతో చేసిన ప్రతి కార్యమును ఆయన లెక్క అడుగుతూ ఉంటాడు. ప్రతి పని, ఏ పని చేసినా, ఈ దేహంతో ఈ శరీరంతో మనం ఏ పని చేసినా దానికి లెక్కొప్ప చెప్పాల్సిన వారమై ఉంటాము. దేవునికి స్తోత్రం. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, ఈ శరీరంతో చేసిన ప్రతి పనికి మనము లెక్క ఒప్పజెప్పాలి. ఎందుకు ఈ లెక్క ఒప్పజెప్పాల్సిన వారం అంటే, ఇది ఈ శరీరంతో చేస్తున్నాం. దేవుడు మనకి ఆత్మానుసారమైన ఆత్మనిచ్చాడు. తన ఆత్మనిచ్చినప్పుడు ఆత్మానుసారమైన మన పనులు జరిగించట్లా. ఆత్మానుసారమైన పనులు జరిగించినప్పుడు దేవుని యొక్క ఆత్మ లెక్కప్ప చెప్తుంది. అయితే ఇప్పుడు మనము శరీరానుసారంగా పనులు జరిగిస్తున్నాం కనుక ఈ శరీరం లెక్కప్ప చెప్పవలసి, అంటే శరీరముతో చేసిన ప్రతి పనికి మనము లెక్కప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ శరీరము మట్టి నుంచి వచ్చింది కనుక, ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది?
మట్టి నుంచి వచ్చింది కనుక శరీరముతో ఏ పని చేసినా అది మంచే కానీ చెడే కానీ ఏ పని చేసినా మనము లెక్క అప్పజెప్పవలసిన వారమేను. రెండవదిగా జ్ఞాపకం చేసుకోండి, దేవుని న్యాయపీఠం ఎదుట ఎక్కడ చెప్పాలి తెలుసండి? దేవుని న్యాయపీఠం మీద అక్కడ మనము సమాధానం చెప్పాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే క్రీస్తు రాకడ తర్వాత ప్రభు యొక్క సన్నిధానంలో ఆ తీర్పు దినమున మనము లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాము. ఒక మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనము చూద్దాం ఒకసారి. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్కప్ప చెప్పవలసినది. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు. హల్లెలూయా. మాటలను బట్టి అపరాధిగా నీ తీర్పు నందుదువు. చాలు. ఇక్కడ నీ మాటల బట్టే నీవు నీతిమంతుడవని తీర్పు పొందుతావు, నీ మాటల బట్టే నీవు అపరాధమని తీర్పు పొందు. కారణం ఏంటంటే మనుషుడు వ్యర్థమైన వాటిని పలుకుచ్చు ఉంటాడు. అంటే మన నోటి మాటను బట్టేసి మనము తీర్పులోనికి వెళ్ళిపోతాం. కొంతమంది తల్లిదండ్రులు మనం చూస్తూ ఉంటాం, చంటి పిల్లలను పట్టుకొని ముద్దుగా కొంతమంది తిడుతూ ఉంటారు. వాళ్ళు మంచిగా ముద్దుగానే తిడతారో లేదంటే కోపం వచ్చి తిడతారో తెలియదు, కానీ దానికి నువ్వు లెక్కొప్ప చెప్పాలి. కారణం ఏంటంటే ఇది శరీరము ద్వారా మనం జరిగిస్తున్నాము, ఆత్మ ద్వారా కాదు, ఆత్మ కార్యముల ద్వారా కాదు, ఈ శరీర క్రియల ద్వారా శరీరము ద్వారా జరిగించు ప్రతి మాటకు, మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు మనం లెక్కొప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అందుకనే వ్యర్థముగా మనం మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలకు మనం లెక్కొప్ప చెప్పాలి. కొంతమంది ఎక్కడ పడితే అక్కడ ఉచ్చరించి మాట్లాడుతుంటారు, వాటికి నువ్వు లెక్కొప్ప చెప్పవలసిన వాడు వింటావు. నువ్వు మంచి మాట్లాడిన లెక్క చెప్పాలి, చెడు మాట్లాడినా లెక్క చెప్పాలి. నీ నోటి గుంట ఏ మాట వచ్చినా దానికి నువ్వు ప్రతిఫలము పొందుకుంటావు. ఖచ్చితంగా దాని గురించి నువ్వు లెక్క అప్పజెప్పవలసిన వాడు. అందుకని జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఏమన్నానంటే మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు లెక్కొప్ప చెప్పాలి. అంటే నా నోటి గుంట వచ్చే ప్రతి మాటకు నేను లెక్కొప్ప చెప్పాలి. ఎప్పుడు తెలుసా? తీర్పు దినమున క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ఖచ్చితంగా నేను లెక్కొప్ప చెప్పవలసిన వాడిని అయి ఉన్నాను. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక విషయం ఏంటో చెప్పా మీకు, దైవ సేవకుడు అంట 2 సార్లు తీర్పు పొందుతాడంట. దేవుని యొక్క సేవకులు 2 సార్లు తీర్పులోనికి వెళతారంట. ఎందుకు వెళ్తారో తెలుసా? ఒకటి, తను మాట్లాడిన దాన్ని బట్టి తను తీర్పులోనికి వెళ్తాడు. రెండవది, నేను నీకు ఏదైతే బోధించానో ఆ బోధన బట్టి నిన్ను బట్టి నేను మరలా తీర్పులోనికి వస్తా. దేవునికి స్తోత్రం. ఇది చాలా గమనించాలి ఈ మాటలు మీరు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం శరీరము ద్వారా జరిగిస్తున్నాం. ఈ లోకములో ప్రతి మనుషుడు కూడా శరీరధారి అయి తిరుగుతున్నాడు. శరీరధారి అయి తిరుగుతున్న ప్రతి మనిషి లెక్కొప్ప చెప్పవాలి. మన దేవుడు పరిశుద్ధుడు, ఆత్మరూపై అన్నాడు. అటువంటి పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా లెక్కప్ప చెప్పవలసిన వారమేనని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీరం ఎటువంటిదంట? బలహీనమైన శరీరము. ఈ శరీరము ప్రతి దానికి లోబడుతూ ఉంటది. ఈ శరీరము ప్రతి దాన్ని ఆశిస్తూ ఉంటది. ఈ శరీరము ఈ లోకములో తన కొరకు ఎంతగానో దిగజారిపోతూ ఉంటది. ఈ శరీరము కొరకు ఈ శరీరం ఎంతగా దిగజారిపోద్దంటే అంతగా దిగజారిపోద్దండి. అందుకని శరీర వెచ్చలను మనము నెరవేర్చకూడదు. శరీరం వరకు అడుగుతూ ఉంటుంది. ఈ శరీరము అడుగుతూ ఉంటుంది. ఏమని అడుగుతుంది? అయ్యా, నేను నీ శరీరాన్ని ఉన్నా కదా, ఇదిగో ఈ శరీరానికి కావలసిన అలంకరణ చెయ్యి.
అని అడుగుతూ ఉంటది. వెంటనే నీ మనసులో అబ్బా ఈ శరీరానికి ఏ రంగు అయితే బాగుంటుంది అనుకుంటావు. ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ఏ రంగు వద్దండి, తెల్లటి రంగు ఉంటే చాలు మనకి. ఏ రంగు అక్కర్లా, తెల్ల రంగు ఉంటే చాలు. ఎందుకంటే దేవుడు ఆత్మ రూపమై ఉన్నాడు. ఆత్మ తెల్లటి మహిమ వస్త్రము ధరింప చేసుకుని ఉన్నది. ఆ మహిమ మనలో ఉన్నప్పుడు మనం కూడా ఆ తెల్లటి వస్త్రమును మనం ధరింప చేసుకున్నవారు. అందుకని ఈ దేహానికి ఏం కావాలట? రంగులేం అక్కర్లేదు, మచ్చలేం అక్కర్లేదు, తెలుపు ఉంటే సరిపోతుంది. అందుకని నీ దేహానితో నువ్వు ఏ పని చేసినా దానికి లెక్క చెప్పవలసిన వాడమై ఉంటావు. కనుక జ్ఞాపకం చేసుకోండి, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపైనడు కనుక నీవు కూడా ఒక తెల్లటి మహిమను ఈ శరీరానికి ధరింపచేసి ఈ శరీరాన్ని భద్రపరిచినట్లయితే, ఈ శరీరం యొక్క కోరికలు తీర్చకుండా ఈ శరీరాన్ని భద్రపరుచుకున్నట్లయితే తీర్పు ఆ క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట దేవుడు నేను అడిగిన ప్రతి ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పగలవు. లేదండి, నా శరీరము నా ఇష్టానుసారంగా నేను ఉంచుతాను, దీనికి తెల్ల రంగు ఎందుకు వేస్తాను, రకరకమైన అన్ని రంగులు వేసుకొని తిరుగుతానంటే వేసుకొని తిరుగు, తప్పేం లేదు. నేను వేసుకోవద్దని ఎవరు చెప్పరు. కానీ ప్రభు రాకడి దినాల్లో ఆ తీర్పు దినమున నువ్వు లెక్కప్పు చెప్పుతావు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టు ఈ మాట. ఇప్పుడు నువ్వు నా ఇష్టం అంటావు, నా ఇష్టానుసారంగా తిరుగుతుంటావు, తిరుగు కాదంట్లా. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఎందుకంటే తినేవారిని తినేవ్వండి, తాగేవాడిని తాగనివ్వండి, తిరిగేవాడిని తిరిగి, ఏ పని చేసేవాడిని ఆ పని చేయనండి, వారికి కావలసిన ప్రతిఫలము జీతము నా యొద్ద ఉన్నది. అది ఎప్పుడిస్తాడో తెలుసా? ఆ చివరి దినం, నా తీర్పు దినాన దేవుడు మనకి దాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎవరు నీకు ఆటంకం చెప్పరు. శరీరము కోరికలు తీర్చుకుంటావా, లేకుంటే ఇంకేదైనా చేస్తావా, అది నీ ఇష్టం. అయితే జ్ఞాపకం చేసుకోండి, నీ శరీరము ద్వారా చేసిన ప్రతి పనికి నువ్వు లెక్కప్ప చెప్పాలి. ప్రతి దానికి నువ్వు లెక్కప్ప చెప్పాలి. అది నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు. దేవుడు నేను లెక్క అడుగుతాడు, అది నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, ఈ శరీరం నిన్ను కృంగగొడుతూ ఉంది, ఈ శరీరం నిన్ను బలహీనపరుస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ఎదగనీయకుండా ఈ శరీరం ఈ లోకానుసారంగా నిన్ను లాగేస్తూ ఉంది, దేవుని సన్నిధిలో ఉండనీయకుండా. ఈ శరీరం నిన్ను లాగేస్తుంది, దేవుని యొక్క వాక్యం వినకుండా ఇప్పుడు. అందుకని నీ శరీరమును చాలా చక్కగా భద్రపరచబడాలి. ఒక తెల్లటి మహిమ వస్త్రము చేత దాన్ని కప్పి ఆ శరీరాన్ని భద్రపరచాలి. అప్పుడు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట తిరిగి నిలబడినప్పుడు ఒక మహిమ, ఆ క్రీస్తు నిన్ను అడిగినప్పుడు, ఆ ప్రత్యక్షత నిన్ను అడిగినప్పుడు, ఆ మహిమలో దేవుడు నువ్వు ఆ న్యాయపీఠం చక్కగా నువ్వు జరిగించే ప్రతి కార్యము గురించి నువ్వు తీర్పు పొందుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చూడండి, జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధమైన గ్రంథంలో మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం. మరొకసారి చెప్తున్నాను, పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. బహుకాలమైన తరువాత ఆ దాసుల యొక్క యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకున్న. దేవునికి స్తోత్రం. ప్రభు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ చూడండి, మీకు ఒక చిన్న ఉపమానం ఇక్కడ యేసుక్రీస్తు చిన్న ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఈ కథ మీకు చెప్తాను, ఈ స్టోరీ మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగానండి. ఒక యజమానుడు దేశాంతరము పోతూ కొంతమంది పనివారిని చూసి, ఆ పనివానికి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చేసి ఆ దేశాంతరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా తన యజమానుడు వచ్చేసి లెక్క అడుగుతాడనే సంగతి నాకు తెలిసి ఈ 5 తలాంతులు తీసుకున్నవాడు 5 తలాంతులకు 5 తలాంతులు సంపాదించి మొత్తము 10 సంపాదించి అడబెట్టాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు ఈ రెంటికి 2 సంపాదించి 4 తలాంతులను అక్కడ పెట్టాడు. 3వ వాడు 1 తలాంతు తీసుకుని వచ్చి
అతను ఏమన్నాడంటే, నా యజమానుడు విత్తిన చోట నేను లెక్క అడిగేవాడు కనుక నేను ఆయన గొప్ప చెప్పవలసిన వాడిని కనుక ఆయన లెక్క అడుగుతాడు కనుక నాకెందుకు ఈ బాధ? ఒకవేళ ఈ తలంతు ఒకవేళ నేను వ్యాపారం చేసి ఒకవేళ నష్టపోతానేమో, ఈ లోకంలో పడిపోతాను అనేసి దాన్ని తీసుకొచ్చి అంటే భూమిలో పాతి పెట్టాడంట. మహాన్ తెలియగలిగిన వాడు. ఇటువంటి తెలియగలిగిన వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారండి. మనకు తగ్గోళ్ళు దేవుడిచ్చిన తలంతులు దాచిపెడతారు. ఎలా దాచిపెడతారు తెలుసా? కొంతమందికి పాటలు పట్టవచ్చు. ఆయా సమయాల్లో దేవుని యొక్క మందిరంలో పాట పాడనమ్మంటే వారు ఏం చేస్తారంటే సిగ్గుపడతారు, పాట పాడరు. వారికి వచ్చి పాట పాడటం ఎవరైనా చూస్తారేమో. అది తలంతి కదా, పాటలు పాడటం తలంతి కదా. మరి కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేయడం వచ్చు వారికి. ప్రార్థన చేయమంటే వారు మోకరించి ప్రార్థన చేయలేరు. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. అంటే ఈ తలంతులు కూడా వాళ్ళు పాతి పెడుతున్నారు. కొంతమంది చప్పట్లు కొట్టే వరం ఉంటుంది. ఈ తలంతు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ఈ చప్పట్లు కొట్టే తలంతుని పొందుకున్న వీళ్ళు ఏం చేస్తారంటే, నేను చప్పట్లు కొడుతూ ఉంటే నన్ను అందరూ ఎవరో చూస్తారు అనేసి చప్పట్లు కొట్టమనేస్తారు. కొంతమంది దేవుడి నామానికి మహిమ కలుగుని కాక అన్నప్పుడు వారు ఆమె అని చెప్తారు, లేకపోతే హల్లెలూయా అని చెప్తారు. అదిగో అది కూడా కప్పెడతారు కొంతమంది. ఇది తలంతే కదా. జ్ఞాపకం చేసుకోండి. ఈ తలంతులు కప్పెట్టిన వాళ్ళు లేరా? ఎంతో మంది ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి. అలాగనే ఈ ఒక్క తలంతు తీసుకున్న వాడు ఏం చేశాడు? దాన్ని కప్పెట్టాడు. కొంతకాలం గడిచిపోయింది. ఆ యజమానుడు వచ్చాడు. 5 తలంతులు కలిగిన వాడు వచ్చాడు. ఆ యజమాని దగ్గర నుంచి, ప్రభువా నువ్వు నాకు 5 తలంతులు ఇచ్చావయ్యా, ఈ 5కి 5 తలంతులు సంపాదించుకున్నాను, ఇదిగో మొత్తం 10 తలంతులు నీ అందరికి పెడుతున్నాను అన్నాడు. మంచి దాసులను ఆశీర్వాదం పొందాడు. 2 తలంతులు తీసుకున్న వాడు వచ్చాడు. అతనికి, ప్రభువా నేను కూడా 2కి 2 సంపాదించానయ్యా, మరి అని చెప్పినప్పుడు ఇతను కూడా గొప్ప ఆశీర్వాదం పొందుకొని నిలబడి. ఇక 3వ వ్యక్తి వచ్చాడు. ఎవరు ఈ 3వ వ్యక్తి? ఎవరంటే తలంతులు ఉపయోగించుకోలేరు. పాటలు పాడేవారు ఉంటుందా? వారు ప్రార్థన చేసేవారంటారా? చేయరు. చప్పట్లు వినరు. ఎందుకంటే వారికి వచ్చు కానీ పని చేయరు. నాకెందుకులే ఈ బాధ, నాకెందుకులే ఈ శ్రమ అనుకునేవాళ్ళు. ఈ ఒక్క తలంతు పొందుకున్నాడు, వచ్చాడు. ఇటువంటి ఆలోచనలు అన్ని కలిగినాడు. 5 తలంతును అహవంతున్నే పాతి పెట్టాడు. అయ్యా, ఆ యజమాని దగ్గర, అయ్యా ఎంత చక్కగా, అయ్యా నీవు ఎత్తున చోటనే కొయ్యవాడిన సంగతి నాకు తెలుసు, అందుకని నువ్వు ఇచ్చింది నీకే దాచిపెట్టా. అబ్బా ఎంత చక్కగా చెబుతున్నాడంటే మనోడు. ఇవేనా మనం చెప్పేది? ఇచ్చిన తలంతులు దాచిపెట్టుకోవటం. దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణమును పణంగా పెట్టి ఆయన చనిపోయి ఆయన తన కృప చూపిస్తే నీవు దేవునికి ఇచ్చేది ఇదా? దేవుడు నీకు ఇచ్చిన తలంతులను దాచిపెట్టుకుంటావా? దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదము దాచిపెట్టుకుంటావా? దేవుడు నీకు ఇచ్చిన ఆ కృపను దాచిపెట్టుకుంటావా? దేవుని కొరకు పని చేయవా? అందుకని ప్రభు రాకడి దినాన్న ఖచ్చితంగా నువ్వు లెక్కప్పు చెప్పవలసిన వాడు అంటావు. ఇక్కడ ఈ 3వ వ్యక్తి కూడా లెక్కప్పు చెబుతున్నాడు. ఏమని? అయ్యా నీవు విత్తిన చోటనే కొయ్యవాడని నేను ఎరుగుదును, అందుకని నువ్వు ఏదైతే ఇచ్చావో దాన్ని ఖచ్చితంగా భద్రంగా భూమిలో పాతిపెట్టి దాచిపెట్టానయ్యా. అబ్బా ఎంత చక్కగా పెట్టి దాచిపెట్టాడో. అప్పుడు అన్నాడు, బహుబహ చెడ్డ దాసుడా, ఎవరు చెప్పారు నేను విత్తిన చోటనే కొయ్యవలను? అన్యాయముగా ఎందుకు నువ్వు మాట్లాడుచున్నావు అనేసి ఆ విత్తిన తలంతును తీసుకొని వచ్చేసి 10 తలంతులు కలిగిన వాడికి ఇచ్చిండు. అక్కడ కింద వచ్చిన ఏమంటే, ఎవరైతే కొంచెంలో నమ్మకంగా ఉంటారో వారు బహుగా విస్తారమైన పనిలో వారు నమ్మకం ఉంటారు. అవును, జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టేసి దేవునికి నమ్మకము కలిగి నమ్మకస్తుడిగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను అంచులంచులుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. అటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకున్నప్పుడు
దేవుని యొక్క సన్నిధిలో దైవ చిత్తానుసారంగా ఉన్నప్పుడు దేవుడు తన మహాకృప నీకు దేవుడు. అందుకని నువ్వేం చేయాలంటే దేవుడిచ్చిన ఆశీర్వాదము నువ్వు విడిచిపెట్టొద్దు, దేవుడిచ్చిన కృపను విడిచిపెట్టొద్దు. దేవుని కొరకు పని చేయి, దైవ చిత్తాన్ని తెలుసుకో. ఎందుకంటే ఈ శరీరంతో చేసిన ప్రతి పనికి నువ్వు లెక్కప్ప చెప్పవలసిన వాడు అంటావు. ఈ నోటితో పలికిన ప్రతి మాటకు నువ్వు లెక్కప్ప చెప్పవలసిన వాడు అంటావు. ఈ సమయంలో నువ్వు గుర్తు తెచ్చుకుని నువ్వేం చేస్తున్నావు? క్రీస్తు న్యాయపీఠ మీద నువ్వు నిలబడిసిన వాడే అన్నావు. ఎలా నువ్వు నిలబడతావు? నీ దగ్గర ఏం సమాధానం ఉంది? 5 తలంతులు పొందుకున్నాడు, 5కి 5 తెచ్చుకొని కూర్చున్నాడు. ఆ సమాధానం ఉందా? 2 తలంతులు ఇచ్చిన వాడు 2కి 2 సంపాదించున్నాడు. ఆ సమాధానం నీ దగ్గర ఉందా? మరి లేక ఈ ఒక్క తలంతు తీసుకొచ్చి భూమిలో పాతి పెట్టిన అటువంటి సమాధానం నీ దగ్గర ఉందా? ప్రతిదానికి నువ్వు లెక్క చెప్పాలి, ప్రతిదానికి నువ్వు తీర్పు పొందుతావు. 5కి 5 10 అయినాయి, ఆ 10కి మళ్ళీ 10 అయిపోతున్నాయి, 2కి 2 4 అవుతున్నాయి, ఆ 4కి మరలా 8 అవుతున్నాయి. మరి ఒక్కడి పరిస్థితి ఏంటి? ఈ ఒక్కడ తీసుకెళ్తే టోటల్ 0, నీ జీవితం మొత్తం 0 అయిపోతుంది. గుర్తుపెట్టుకో, నీ జీవితం మొత్తము 0. 0 అంటే ఏంటి? మొత్తము శూన్యం. ఈ శూన్యములో ఏం కనబడితే? శూన్యం అంటే ఏంటమ్మా? మొత్తము చీకటే కదా. ఈ చీకటిలో నీకేం కనబడుతుంది? ఏమీ కనబడదు. నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్ఞాపకం చేసుకోండి, ఈ సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి దైవ చిత్తానుసారంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను లెక్కప్ప చెప్తాడు. ఆ లెక్కకు నువ్వు సరైన సమాధానం చెప్పేవాడిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తివంతుడు దేవా, నీకే లెక్కలేని వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, మేము ఈ శరీరముతో చేసిన ప్రతి పనికి లెక్కప్ప చెప్పవలసిన వారు విన్నాం అయా. నీవు తీర్పు దినం అనేది ఒకటి ఉంది మా దగ్గర అయా. ఆ రోజున నువ్వు మమ్మల్ని లెక్క అడిగినప్పుడు నీవు అంటున్నావు, ఏ విషయంలో నువ్వు లెక్క అడుగుతావు అంటే ఈ శరీరంలో జరిగించిన ప్రతి కార్యానికి నువ్వు లెక్క అడిగేవాడిగా ఉన్నావు తండ్రి. ఈ శరీరం మట్టితో చేయబడింది. ఈ శరీరమునకు మట్టితో చేయబడిన శరీరముకు తెల్లటి మహిమ వస్త్రమును ధరింపచేసి ఉన్నాం. ఆ వస్త్రమును మేము పోగొట్టుకొని ఉన్నాం. మరలా ఆ వస్త్రము మేము పొందుకొని ఈ శరీరం భద్రపరచుకోవాలి ప్రభా. అట్టి కృపా భాగ్యము మాకు అనుగ్రహించండి. ఈ శరీరంతో చేసిన ప్రతి పాపమునకు మేము లెక్కప్ప చెప్పవలసిన వారు మేము కనుక ఆ తీర్పు దినమున న్యాయపీఠం ఎదుట మేము నిలబడి ఆయా నువ్వు అడిగిన ప్రతిదానికి మేము సరైన సమాధానం చెప్పి విజయం పొందుకునే వారిగా అయా 5 తలంతులు పొందుకొని 5కి 5 10 సంపాదించుకునే వాడిగా ఉండాలి. 2 తలంపులు సంపాదించుకొని 2కి 2 4 సంపాదించుకునే వారిగా ఉండాలి. కానీ అయా 1 తలంతు పొందుకొని భూమిలో పాతి పెట్టేవారిగా మేము ఉండొద్దయ్యా. అయా నీకు వ్యతిరేకంగా మేము జీవించొద్దయ్యా. నీకు లోబడి నీ చిత్తానుసారంగా మేము జీవించుటకు నీ కృప మాకు చూపించమని, సమస్త మార్గంను సరళం చేయమని అయా ఈ తీర్పు దినాన్ని న్యాయపీఠం మీదట మేము సరైన సమాధాన పలుకుని ఈ లోకంలో జీవించుటకు నీ కృప చూపించమని, మహిమ ఘనత పొందమని యేసు పరిశుద్ధ నామములో ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.